మాస్ మహారాజ్ అనే ట్యాగ్ లైన్ పక్కన పెట్టేసి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఫ్యామిలీ టైటిల్తో వచ్చినా వర్కౌట్ కాలేదు. ట్యాగ్ మార్చినా పెద్దగా లక్ కలిసి రావట్లేదు. అందుకే ఈసారి ఏకంగా స్వామియే శరణమయ్యప్ప అంటున్నాడు మాస్ రాజా. జనవరి 26 రవితేజ బర్త్డే సందర్భంగా కొత్త మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ వదిలారు. ఆ అప్డేట్లేంటో చూద్దాం. రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతోందని గతంలోనే అనౌన్స్ చేశారు. జనవరి 26 మాస్ మహారాజ్ బర్త్డే సందర్భంగా ఆ సినిమా టైటిల్ రవితేజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్లు. రవితేజ గత చిత్రాల కన్నా భిన్నంగా ఉంది ఈ లుక్. థ్రిల్లర్ జోనర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతోందని టాక్. ఈ సినిమాకు ఇరుముడి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఓ చేత్తో కూతుర్ని ఎత్తుకొని మరొక చేత్తో తలపై ఇరుముడి పెట్టుకొని భక్తిభావంతో కనిపిస్తున్నాడు రవితేజ. ఎవ్రీ ఎమోషన్ ఈజ్ ఎ సెలబ్రేషన్ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఓ కూతురి కోసం తండ్రి ఏం చేశాడు అనే కథతో తండ్రి కూతురు సెంటిమెంట్తో సినిమా నడుస్తుందని టాక్. ఇప్పటి వరకు ఓరమాస్ యాక్షన్ అవతార్లో, రొమాంటిక్ అవతార్లో చూసిన ప్రేక్షకులకు ఇరుముడిలో రవితేజ కొత్తగా కనిపిస్తాడని అంటున్నారు. కొన్ని కథల్లో భాగం కావటం అదృష్టంగా భావిస్తున్నాన రవితేజ నమ్మకాన్ని నడిపించనివ్వటం. డైరెక్టర్ శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ అయ్యప్ప ఇరుముడితో కొత్త ప్రయాణం ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్నా అని ఆనందాన్ని వ్యక్తం చేశాడు రవితేజ. డివోషనల్, మాస్, సెంటిమెంట్ కలగలిపి ఈ మూవీ ఉండబోతుందని టాక్. ఇందులో రవితేజకు హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్, కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తున్నారు. ఇంకా సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్, ఇందిరా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వాస్తవానికి మాస్ మహారాజ్ రొటీన్ కమర్షియల్ మూవీస్ కి దూరం జరిగినా హిట్ మాత్రం రావట్లేదు. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో కాస్త చేంజ్ కనిపించినా ఫలితం దక్కలేదు. రెగ్యులర్ ప్యాటర్న్ లో వెళ్లాలా, రూట్ మార్చాలా అన్నది తనతో సినిమా తీసే డైరెక్టర్లకు అర్థం కావట్లేదు. అయితే రవితేజ మాత్రం కథలో మార్పు కోరుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకు ఉదాహరణ ఇరుముడి. కూతురి సెంటిమెంట్తో సాగే రివెంజ్ డ్రామా ఇరుముడి. గతంలోనూ రవితేజ కూడా రివెంజ్ డ్రామాలో నటించాడు, కానీ ఇరుముడి అందుకు భిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. మరొక వైపు డైరెక్టర్ శివ నిర్వాణకి కూడా ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు. ఎన్నో ఆశలతో తీసిన ఖుషి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అంతకుముందు తెరకెక్కించిన టక్ జగదీష్ కూడా వర్కౌట్ కాలేదు. మళ్ళీ ట్రాక్లోకి ఎక్కాలంటే ఇరుముడితో హిట్ కొట్టాలి. అంటే ఈ సినిమా రవితేజ, శివ నిర్వాణ ఇద్దరికీ కీలకమే. మరి ఇరుముడితో హిట్ పడేనా? వచ్చే ఏడాది అయ్యప్ప మాల సందడి సాగుతున్న టైంలో రిలీజ్ చేస్తారా? వెయిట్ అండ్ సీ.